గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ప్రస్తుతం మనం గోకుల్ థియేటర్ దగ్గర ఉన్నాం. సో ఇక్కడ టికెట్ కౌంటర్ దగ్గర మనం ఉన్నాం. ఇక్కడ స్టాఫ్తో మాట్లాడదాం. ఆక్యుపెన్సీ ఎంతవరకు ఉంది, అసలు బుకింగ్స్ ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. హలో అండి. హలో, హాయ్. హరిహర వీరమల్లు సెకండ్ డే. సో బుకింగ్స్ ఎట్లా ఉన్నాయి, ఆక్యుపెన్సీ మొత్తం వస్తున్నారా ఆడియన్స్? ఈ రేట్ వల్ల ఆడియన్స్ రావడం లేదండి. సినిమా మాత్రం బాగుంది. ఒక మెసేజ్ కూడా ఉంది. సనాతన ధర్మం గురించి తీశారు. పవన్ కళ్యాణ్ పిక్చర్లలో ఇది బెస్ట్ పిక్చరు. పిక్చర్ గురించి ఏం లేదు కానీ రేట్ల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. మొత్తం అంటే మొత్తం ఇక్కడ సీటింగ్ కెపాసిటీ ఎంత, ప్రీమియర్ షోకి బుకింగ్స్ ఎలా ఉన్నాయి, నెక్స్ట్ డే మార్నింగ్ షోకి ఎట్లా ఉన్నాయి, నిన్న డే అంతా ఎట్లా ఉన్నాయి, ఈ రోజు ఎలా ఉన్నాయి? ప్రీమియర్ షో కంప్లీట్ ఫుల్ అండి. అది ఫ్యాన్స్ కాబట్టి చూస్తారు. ఎట్లయినా 700 కాదు 1000 రూపాయలు పెట్టినా చూస్తారు. నెక్స్ట్ డే మాత్రం మ్యాక్సిమంగా ఫుల్స్ 90% 95% ఫుల్స్ అయినాయండి. అన్ని 5 షోలలో 3 షోస్ ఫుల్ అయినాయి, 2 షోలు ఖాళీ పడ్డాయి. ఖాళీ అంటే అది కూడా ఎడ్జ్కి వచ్చాయి. అదేం లేదు, ఫస్ట్ డే అంతా బాగానే ఉంది. సినిమా టాక్ మాత్రం బ్రహ్మాండంగా ఉంది. ఏమంటే రేట్ వల్ల మామూలు సినిమా చూసేవాళ్ళు మెయిన్ మిడిల్ క్లాస్ పీపుల్ చూస్తారు. వాళ్ళకి చాలా ఎఫెక్టివ్గా ఉంది. అది దాంతో కొంచెం దెబ్బతీసింది. ఎప్పుడైనా ఏ సినిమా అయినా పర్లే, రేట్లు మాత్రం పెంచితే ఇదే పరిస్థితి ఉంటుందండి అని చెప్పి. ఈ రోజు ఎలా ఉన్నాయి? ఈ రోజు 5 షోస్ కాదు కదా, ఈ రోజు 4 షోలే రన్ చేస్తున్నట్టున్నారు కదా. 4 షోలే. సో అంటే మొత్తం సీటింగ్ కెపాసిటీ అంతా ఎంతవరకు బుక్ అయినాయి, బాల్కనీ కానీ లేదంటే కిందవి కానీ? ఈ కింది క్లాసులు ఏవైతే బాల్కనీ అయితే చాలా తక్కువగా బుక్ అవుతున్నాయండి. రావడం లేదు పబ్లిక్. 300 అనగానే అదే 100 రూపీస్ 50 రూపీస్ 100 చేసిర్రు, 100ది 200 చేసిర్రు. ఇక అది కూడా ఇబ్బందిగా వచ్చినాం కాబట్టి తీసుకోవాల్సి వస్తుంది మిడిల్ క్లాస్ పీపుల్స్. ఈ రేట్ ఎఫెక్ట్ చాలా. మా దగ్గర 981 సిట్టింగ్ కెపాసిటీ. మార్నింగ్ షో ఒక 30% చేసింది. ఇప్పుడు మ్యాట్ని ఒక 40% చేసింది. ఇక ఫస్ట్ షో సెకండ్ షో పెరుగుతుంది. అంటే బాల్కనీ సీటింగ్ ఎంత ఉండొచ్చు, ఎన్ని టికెట్స్? అవి చాలా తగ్గినాయండి. ఓవరాల్ బాల్కనీ 600 టికెట్స్ ఉంటే ఒక 200 కూడా వెళ్తలేవు. అది 300 రూపీస్ చాలా ఎఫెక్టివ్గా ఉంది. అది ఆలోచించాలి. గవర్నమెంట్ ఏదో చెప్తుంది, ఏదో చేస్తుంది, కానీ ఈ టికెట్ రేట్ ప్రభావం వల్ల సినిమాలు నడవలేవండి. అది మీకు ప్రాఫిట్ కదా టికెట్ ప్రైస్ పెంచడం వల్ల? లేదు సార్, మన ఇక్కడ ప్రాఫిట్ ఎవరికి ఉండదు. అది అంతా ప్రొడ్యూసర్స్ దానికి వాళ్ళ ఉంటుంది. అది మాకైతే ఇక్కడే టికెట్ ప్రైస్ పెరిగితే దాంట్లో పర్సంటేజ్ కూడా మీకు ఏముండదండి. అవన్నీ మేనేజ్మెంట్ చూసుకుంటుంది. అది ఏంది ఏం కథ అనేది దాంట్లో మాకేం తెలియదు. లోవర్ క్లాస్కి ఎక్కువ వస్తుంటారు కదా, సో ఆ టికెట్కి సంబంధించి ఎవరైనా వస్తున్నారా టికెట్స్ కావాలని చెప్పి? టికెట్స్ రావాలని వస్తున్నారు కానీ రేట్ చూడంగానే 50 రూపీస్ 100 అనగానే వెనకకి వెళ్ళిపోతున్నారు. అట్లా ఒక మా దగ్గర రెగ్యులర్ ఒక 50 రెగ్యులర్గా వచ్చేవాళ్ళు 50-60 మంది ఉంటారు. వాళ్ళు వచ్చి 10 మంది కూడా తీసుకుంటారు. ఇక వచ్చినాం కదా 100 అని తీసుకుంటున్నారు. అట్లా సో ఈ రోజు అంటే ఇంతవరకు రన్ అవడానికి ఓన్లీ పవన్ కళ్యాణ్, నాకు తెలిసి పవన్ కళ్యాణ్ దీని మీదే పోతుంది. కానీ ఎఫెక్టివ్ అయితే రేట్స్ ఏనండి. రేపటికి మరి ఎట్లా ఉండొచ్చు అంటారు పరిస్థితి? రేపు వీకెండ్స్ కాబట్టి ఏమన్నా పిక్చర్ టాక్ మీద రావచ్చు. ఇక చూడాలని అనుకున్నారు. ఒకసారి జనాలకి మెసేజ్ సనాతన ధర్మం అని వాళ్ళు చేస్తారు కాబట్టి ఏమన్నా చూడాలనుకుంటారు. కానీ చూడాలి, ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడాలి. అంటే మెయిన్లీ అంటే ఇక్కడ టాక్ కూడా మూవీకి సంబంధించి కొంచెం నెగిటివ్గా వినిపిస్తుంది. టికెట్ ప్రైస్ అంటున్నారు, ప్లస్ వర్షాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. సో ఇవన్నీ రీజన్స్ అనుకోవచ్చా బుకింగ్స్ తక్కువ ఉండడం? అవి కూడా ఉంటాయండి. వర్షాలది కూడా ఇబ్బంది ఉంటుంది, ఈ రేట్స్ వల్ల ఇబ్బంది ఉంటుంది, ఈ నెగటివ్ టాక్స్ ఇచ్చే వల్ల కూడా ఇబ్బంది ఉంటుంది. పిక్చర్ మాత్రం బాగుందండి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.